వద్దు బావా వంశీ సార్ వంశీ సార్ వంశీ వంశీ నాన్న వంశీ నీకేం కాలేదు కదా ఏమండి ఏమండి అయ్యో అన్నయ్య మీకేం కాలేదు అయ్యో ఎలా పడింది ప్రమాదం తప్పింది అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది అమ్మ వసుంధర నేను ఎదుటని రక్తం వస్తుంది చూడు పర్వాలేదు మేడం నువ్వెందుకు అల్లుడు హాల్లోకి వచ్చావు వాళ్ళు క్లీన్ చేస్తున్నారు కదా సమయానికి వసుంధర వచ్చుండకపోతే ఎంత దారుణం జరిగిపోయేది ఆనంద్ వసుంధరకి ఫస్ట్ ఎయిడ్ చేయి అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ కూడా తీసుకెళ్ళండి ఐరేంద్రి సమయానికి దేవతల వచ్చి నా కొడుకు ప్రాణాలు కాపాడింది హాస్పిటల్కి తీసుకెళ్తే తప్పేంటి అయ్యో వదిన జరిగిన ప్రమాదానికి కారణం వసుంధరే అవునత్తయ్య వద్దని చెప్పినా వినకుండా ఆ షాండ్లియర్ని తనే కిందకి దింపించింది పూర్తిగా దించితే ప్రాబ్లమే లేదు కానీ సర్కస్ లో లాగా మధ్యలో ఆపి తాళ్లతో కట్టించింది కట్టించడం కాదు తనే స్వయంగా కట్టింది అవునమ్మమ్మా తనే కట్టింది తనకి కట్టడం చేతకాకే ఈ ఘోరం జరిగింది నక్షత్ర తనే కావాలని చేస్తే అన్నయ్యని ఎందుకు కాపాడుతుంది దెబ్బలు తనెందుకు తగిలించుకుంటుంది మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడు అదే ఇంటి సెక్రటరీ గారిలోని ప్రత్యేకత ఆనంద్ మీ అర్థం లేని ఆలోచనలు ఆపండి ఆపేస్తామత్తయ్య మొదట్నుంచి తనేం చేసినా ఇలా సమర్థించబట్టే పరిస్థితి ఈ రోజు బావ ప్రాణాల మీదకొచ్చింది నోరు ముయ్ నక్షత్ర జరిగిన పొరపాటును వసుంధర గారి నిర్లక్ష్యం అని చెప్పడానికి ట్రై చేయకు ఆనంద్ ఇదంతా వసుంధర నిర్లక్ష్యమే తాడు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్టమని చెప్పాను ఫిష్ పాట్ ఇచ్చినప్పుడు దాన్ని వారు ఎంతో ఇష్టపడ్డారని కూడా చెప్పాను ఆ పాట్ పగిలిపోవటానికి శాండ్లియర్ పగిలిపోవడానికి ఖచ్చితంగా వసుంధర నిర్లక్ష్యమే లేదు మేడం అది నార్మల్ చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే రకమే నువ్వు ఏ జన్మలో ఏ పాపం చేసావు నువ్వు మాకు శత్రువు అని తెలిసి కూడా నేను ఇంట్లో నుంచి వదిలించుకోలేకపోతున్నావు మేడం వంశీ సార్ కోసం ఈ ఇంటి కోసం నా ప్రాణాలైనా ఇస్తాను కలలో కూడా మీకోసం అపకారం తలపెట్టలేను దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి నటన ఎంత గొప్ప నటన నువ్వింత గొప్ప నాటగత్తవి కాబట్టే మా అల్లుడు వదిన నిన్ను దూరం చేసుకోలేకపోతున్నారు ఆపండి అత్తయ్య చాలు ఆపండి ఎవరెన్ని నాటకాలు చేసినా నిజం తెలిసి పాపం పండే రోజు వస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక్కడితో దీన్ని వదిలేండి ప్లీజ్ ఆనంద్ వసుంధర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు వద్దు మేడం
ఉప్పు రాస్తే తగ్గిపోతుంది. నా బ్రతుకు అంతకన్నా అవసరం లేదు. కుక్కర్ పేలడం, షాండ్లియర్ జారడం, ఫోటో ఫ్రేమ్, ఇంకో స్కామ్. ఎన్ని చేసినా ఆ వసుంధరని మాత్రం ఏమీ చేయలేకపోతున్నాం. పైగా వాళ్ళ ప్రేమే వాళ్ళని కాపాడుతుందన్న అనుమానం నాలో ఇంకా పెరిగిపోతుంది. అనవసరమైన ఆలోచనలు చేసి అప్సెట్ అవ్వకు బేబీ. నువ్వు అమెరికా నుంచి వచ్చినా లాభం లేకుండా పోతుంది. ఎందుకు లేదు బేబీ? వంశీ ప్రేమని సమాధి చేస్తే నీతో చచ్చినట్టు నిశ్చితార్థం జరుగుతుంది. ఏమంటున్నా? వంశీ తన హార్ట్ ఫ్రెండ్ మీద పెంచుకున్న మనసుని విరిచేస్తాను. వసుంధర్ని కూడా లేకుండా చేస్తాను. నువ్వు ప్రశాంతంగా ఆన్లైన్లో షాపింగ్ చేసుకో. ఎంగేజ్మెంట్కి పనికొస్తాయి. ఏ క్షణమైనా సరే వంశీతో నీ నిశ్చితార్థం ఖాయం అవ్వచ్చు. నన్ను నిద్రపుచ్చడానికి ఇలాంటి కబుర్లు చెప్పకు. నువ్వు నమ్మాలంటే నేననుకున్నది రేపే జరిగేలా చేస్తాను. అది చూస్తాను. అనుకున్నవన్నీ ఒకేసారి జరగవు బేబీ. కానీ మన టార్గెట్ వైపు అడుగులు పడుతూనే ఉంటాయి. వసుంధర్ని వంశీ అసహ్యించుకునేలా చేశాను. తను కనపడితే నిప్పులు కక్కేలాగా మార్చేశాను. ఎన్ని చేసినా తనే హార్ట్ ఫ్రెండ్ అన్న నిజం తెలియనంత వరకే. ఒక్కసారి తెలిసిందో అమ్మమ్మే ఇద్దరికి అక్షంతలు వేసి ఇద్దరిని ఒకటి చేసేలా ఉంది. బేబీ, నీకు వంశీకి నిశ్చితార్థం జరిగిందనుకో, అప్పుడు ఎంగేజ్మెంటా? ఎవరికి? నాకు బావకా? రాత్రిపూట పగటి కళ్ళలు కనుకు మామ్. అవన్నీ జరగని పనులు. నాకైతే నమ్మకం పోతుంది. డోంట్ గెట్ అప్సెట్ బేబీ. ఈ ఐరేంద్రి హిస్టరీలో అపజయమే లేదు. రామా, నా మీద పడ్డ నింద ఎప్పుడు తొలగిపోతుందో ఏంటో. వంశీ సార్ ఇంట్లో తలదాచుకుంటున్నామన్న మాటే గాని తలవంపులు తెచ్చేలా చేసిన వాళ్ళని సుచిత్ర మేడంకి పట్టించే అవకాశం ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. అరే మామ, అటు చూడు. తనే వసుంధర, వంశీకి ఇష్టమైన సెక్రటరీ. ఈవిడే నమ్మించి మోసం చేసింది. ప్రేమించిన అమ్మాయిని చంపేసి తనే హార్ట్ ఫ్రెండ్ అని చీట్ చేయబోయిందంట. కోటేశ్వరుల ఇంటికి కోడలు అవ్వచ్చని ప్లాన్ చేసిందనుకుంటా. జాక్పాట్ కొట్టాలని ఎవరికి మాత్రం ఉండదు. వంశీ సార్ హార్ట్ ఫ్రెండ్ ప్రకటన పేపర్లో వచ్చిందా? చూస్తే అమ్మాయి ఫోటోలా అనిపించింది. మనం మాట్లాడింది వినబడినట్టుంది. మా రాధకు అశ్రునయనాలతో శ్రద్ధాంజలి. ఇదేంటి? వంశీ సార్ హార్ట్ ఫ్రెండ్ చనిపోయిందా? ఇది నిజమా లేక ఫేక్ న్యూసా?
ఫేక్ న్యూస్ అయితే పేపర్లో ఎందుకేస్తారు? ఇది నిజం కాకూడదు. వంశీ సార్ పెట్టుకున్న ఆశలు ఆవిరైపోకూడదు. ఆయన ఎన్నో ఆశలు పెంచుకొని ఆర్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నారు. ఇలా జరిగిందని తెలిస్తే బతకరు. ఈ వార్త తెలియకుండా మేనేజ్ చేయగలిగిన పేపర్లో వచ్చిన తర్వాత తెలియకుండా ఉంటుందా? ఇంట్లో వాళ్ళు నక్షత్ర, ఐరేంద్రి మేడం వాళ్ళు చెప్పి ఆయన డిస్టర్బ్ చేస్తారేమో. నో, అలా జరగడానికి వీల్లేదు. వసుంధర మేడం ఫోన్ చేస్తున్నారేంటి? హలో మేడం. లలిత, ఇంట్లో న్యూస్ పేపర్స్ అన్ని తీసేసి కిచెన్ లో దాచిపెట్టే. ఎందుకు మేడం? నేను వస్తున్నాను. నేను వచ్చాక చెప్తాను. నువ్వు తొందరగా కానీ. అలాగే మేడం. రమా, వంశీ సార్ పేపర్ చూడకుండా నువ్వే కాపాడాలి. భారం అంతా నీ మీద వేస్తున్నాను. హార్ట్ ఫ్రెండ్ కి ఆయుష్ తీరిపోయిందని పేపర్లో ప్రకటన ఇచ్చావేంటి మామ్? బేబీ, వంశీ వెతికే అమ్మాయి ఈ లోకంలో లేదని తెలిస్తే ఇక ఈ ఇంటి పెద్ద కోడలి స్థానాన్ని భర్తీ చెయ్యాల్సింది నువ్వే. కొడుకుని కాపాడుకోడానికి సుచిత్ర వదినకి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో నిన్ను ముందుకు తీసుకొచ్చి త్యాగం చేసేదాన్లా క్రియేట్ చేసి నీ పెళ్లి చేస్తాను బేబీ. అల్లుడు మందు తాగుతాడో, గడ్డం పెంచుకుంటాడో, అవసరమైతే కుక్క పిల్లని వెంటేసుకొని తిరుగుతాడో తిరగని. కాని ఆ పాటికి నువ్వు తన భార్యవైపోతే మహారాణి యోగం వచ్చేసినట్టే. మరి బావతో కాపురం చేయడం ఎలా మామ్? దాందే ఉంది బేబీ. ఎండాకాలం పోయాక వానాకాలం, చలికాలం వచ్చేస్తాయి. తడిచినప్పుడు, చలికి వణికినప్పుడు నువ్వు కాస్త షో చేశావంటే చాలు. అర్థమైంది మామ్. 6 నెలలు ఓపిక పడితే నా కళ్ళన్నీ ఫుల్ఫిల్ అయిపోయి ఉంటాయి. అబ్సల్యూట్లీ రైట్. ఈ ప్లాన్తో వసుంధరకు కూడా వేరే ఆప్షన్ ఉండదు. ఒక్క న్యూస్ పేపర్ కూడా లేదంటే. అపో, రే ఆనంద్, అపో, ఎక్కడికి వెళ్ళారు అందరూ? అపో, చెప్పండి అన్నయ్య. పేపర్లో యాడ్స్ ఇమ్మన్నాను, వేశారా? వసుంధర గారికి చెప్పానన్నయ్య, వేయించే ఉంటారు. గెస్ చేస్తున్నావేంట్రా? యాడ్ సరే, పేపర్ ఏది? పేపర్ రాలేదా? ఇంటికి 5-6 పత్రికలు వస్తాయి కదండి, ఒక్కటి కూడా లేకపోవడం ఏమిటి? పేపర్ పై వచ్చాడో లేదో, లేకపోతే వెళ్ళి వాచ్మెన్ తీసుకుని రమ్మని చెప్పండి. లలిత, ఇలారా. మేడం,
న్యూస్ పేపర్స్ ఎక్కడైనా అడుగుతుంటే కదలకుండా అక్కడేం చేస్తున్నావు? న్యూస్ పేపర్స్ వచ్చాయి మేడం, కానీ నిన్నే అడుగుతుంది. కానీ ఏంటి, ఏమైంది? ఆ పేపర్స్ అన్నీ కిచెన్లో పెట్టమని వసుంధర మేడం చెప్పారు. పిచ్చా ఏంటి? పొద్దున్నే పేపర్ చదివే అలవాటున్న బావకి కోపం రావాలని ఇలా చేసిందా? ఇంకా చూస్తూ నిలబడ్డావే, వెళ్ళు. వెళ్ళే పేపర్స్ తీసుకురా. అలాగే మేడం. పని పద్ధతిగా చేయండి. ఎవరు పడితే వాళ్ళు చెప్పారని ఇంకోసారి ఇలా చేసావో మర్యాదగా ఉండదు. వెళ్ళ. ఏమైందండి? వంశీ, వంశీ, ఏమైంది నాన్న? నా హార్ట్ ఫ్రెండ్ చనిపోయిందమ్మా. పేపర్లో శ్రద్ధాంజలి వేశారమ్మా. ఇలాగా మాట్లాడల్లుడు. వదినా, నువ్వైనా అల్లుడిని మాట్లాడమని చెప్పు. వంశీ, నన్న వంశీ, అత్తయ్య మీరైనా వాడికి చెప్పండి, వాడిని మాట్లాడమని చెప్పండి. ఏమండి,
ఏమండి ఇలా చూడండి. అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకుందామండి.